హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి ఛానల్స్. ఈరోజు మనం ఒక ప్లెయిన్ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఎందుకు చెప్తున్నానంటే, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వన్ బై వన్ నేర్చుకుంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేసి నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేయాలి అనేది మీకు క్లాత్ పైన డ్రా చేసి చూపిస్తాను. ఒక్కసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీ మెథడ్లో మీకు నేర్పిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇది బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు ఒక టిప్లో చెప్తాను. చూడండి, ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దాన్ని రివర్స్ చేసుకుని మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి తీసుకొని నార్మల్గా తీసుకొని మెజర్మెంట్ చేసుకోకూడదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే లోపలికి అనేది మనకి ఖర్చులతో సహా ఉంటాయి. ఈ ఖర్చులతో సహా ఉన్న వాటిని మనం ఖర్చులతో సహా తీసుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ ఎక్కువ ఉండదన్నమాట మనకి. చూసారా? ఫస్ట్ ఈ క్లాత్ మనం ఫోల్డింగ్ చూద్దాము. ఓపెన్ అనేది నాకు ఆపోజిట్ లో ఉంది చూడండి. ఇది ఓపెన్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ లో ఉంది. క్లోజ్ అనేది నా వైపుకు ఉందన్నమాట. ఫస్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నేర్చుకునే కొత్తలో కొంచెం చిన్న కన్ఫ్యూజ్ గా ఉంటది నేర్చుకునే కొత్తలో. అందుకని మనం ఓపెన్స్ అనేవి మనం పేపర్ కట్ చేసుకున్నా సరే పేపర్స్ కూడా ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి. మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవడానికి, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ పేపర్ కటింగే చేపిస్తారు. అందుకని మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కానీ మనకి పేపర్ కటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. పేపర్ కటింగ్ చేస్తే మీరు ఎన్ని పేపర్స్ వేస్ట్ చేసినా ప్రాబ్లం ఉండదు. తర్వాత మీరు డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడండి, నేను తిరగేసాను కదా ఈ బ్లౌజ్ పీస్ని, ఈ బ్లౌజ్ని తిరగేసాను కదా. ఈ ఖర్చు దగ్గరికి పట్టుకొని ఇది ఎంత ఉందనేది చూద్దాం. ఓకే, ఇక్కడి నుంచి ఈ నడుము వరకు ఎంత ఉందనేది చూద్దాం. టేప్ కొలత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎన్ని ఇంచెస్ ఉంది? 10 ఇంచెస్ ఉంది. 10 ఉంది కరెక్ట్. 10కి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇంకా ఖర్చులకు అవసరం లేదు. మనం రివర్స్ నార్మల్ ఫోల్డింగ్ లో తీసుకుంటే ఈ ఖర్చులకు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చులతో సహా తీసాను కాబట్టి ఖర్చులతో సహా మీకు కొలతకు వచ్చేస్తుంది అనమాట. 10 ఇంచెస్ ఉంది. ఇప్పుడు నేను 11 ఇంచెస్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ డాట్స్ అనేవి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకే, 11 ఇంచెస్. మీ క్లాత్ కనిపిస్తుందా? మనకి 11 ఇంచెస్. ఓకే, 11 ఇంచెస్ అనేది ఇది ఫోల్డింగ్ వైపు అండి. ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ చేసుకుందాం 11 ఇంచెస్కి. ఓకేనా? 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పొడవు అనేది తీసుకుందాం. దీని పొడవు ఎంత ఉందో చూద్దాం. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ మార్కింగ్ మాత్రమే చెప్తున్నాను చూడండి. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి. 13 ఇంచెస్ ఉంది. దీనికి నేను ఆల్రెడీ షోల్డర్తో సహా తీసాను. షోల్డర్ ఖర్చులతో సహా తీసాను. మనకి ఏదైతే ఇక్కడ మనం ఫోల్డింగ్ ఇస్తామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. వాళ్ళు ఏమన్నా ఇన్కేస్ ఎక్స్ట్రా పెంచమన్నారు అని అంటే అప్పుడు మనం ఎక్స్ట్రా పెంచుకోవాలి. కానీ మామూలుగా అయితే మనం ఎక్స్ట్రా అనేది పెట్టకూడదు. షోల్డర్ ఖర్చులతో సహా తీసాను కాబట్టి 13.5, 13.5 మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, 13.5. ఫస్ట్ మనం ఇక్కడ ఏమన్నా క్రాసులు ఉంటే కట్ చేసుకోవాలండి. ఈ చివరి ఎడ్జిల్లో ఏమన్నా క్రాసులు ఉంటే కట్ చేసుకోవాలి. నాకు ఏ క్రాస్ లేదు కాబట్టి బాగానే ఉందని కొలతలు తీసేస్తున్నాను. 13.5 కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ పెట్టి
స్కేల్ ఉంటే స్కేల్ పెట్టి బాక్స్లో డ్రా చేసేసుకోండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ యూజ్ చేస్తుంటే చాలా ఈజీ ట్రిక్స్ అనిపిస్తాయి. బ్లౌజ్ కూడా కన్ఫ్యూజ్గా ఉండదు, ఈజీగా వస్తుంది అన్నమాట. చూసారా, చిన్న బాక్స్లో వచ్చింది కదా. మనం ఈ బాక్స్లోనే బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది 13 ఇంచెస్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్. ఓకే, 12 ఇంచెస్ 14 ఇంచెస్ 15 ఇంచెస్ మనకి 11 ఇంచెస్ ఉంది కదా. 11 ఇంచెస్ లూజ్ ఉంది కాబట్టి ఈ 11 ఇంచెస్ లూజ్కి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది అన్నమాట. 10 ఇంచెస్ అంటే స్మాల్ సైజ్ అవుతుంది. ఓకే, 10 బిలో ఉన్నవన్నీ కూడా స్మాల్ సైజెస్. అంటే మీకు ఒక అవగాహన రావాలన్నమాట దాని మీద. 10 ఇంచెస్ అయితే కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్, 10 దాటి ఉందంటే మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది. 12, 11, 12, 13 అలాగా. 14 అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అవుతుంది అన్నమాట. ఇది 13.5 ఉంది కదా. ఇప్పుడు మనం షోల్డర్ అనేది చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏమిటంటే షోల్డర్ జారిపోతుంది, జాగ్రత్తగా కుట్టండి అని ప్రతి టైలర్కి ప్రతి క్లయింట్ కూడా చెప్తారనమాట. షోల్డర్ జారిపోతుంది, నాకు షోల్డర్ ప్రాబ్లం ఉంది అని. ఆ షోల్డర్ జారిపోవడం అనేది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్కి ఒకటే మెజర్మెంట్ పెడతారు, పెద్ద సైజు బ్లౌజ్కి కూడా ఒకటే మెజర్మెంట్ పెడతారు అన్నమాట. ఇక్కడ ఈ లూజ్ అనేది మనం తీసుకుంటాం కదా, నెక్ విత్ అనేది, ఇది తీసుకున్నప్పుడు 2.5, ఈ సైజు బ్లౌజ్కి 2.5 మనకు సరిపోద్ది అన్నమాట. షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. 2.5. ఓకే, మరి వాళ్ళకి షోల్డర్ ఒక్కొక్క బాడీ ఏంటంటే షోల్డర్ ఎక్కువ ఉంటుంది, నడుము దగ్గర తక్కువ ఉంటుంది, చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలంటే పావు తక్కువ 3 అంతే, ఒక పావు ఇంచు పెంచితే సరిపోద్ది అన్నమాట వాళ్ళకి. ఓకేనా. మీరు చాలా మంది మెజర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి షోల్డర్స్ తీసుకొని, ఈ షోల్డర్ నుంచి షోల్డర్ తీసుకొని దాంట్లో హాఫ్ చేసుకొని, ఇవన్నీ నేర్చుకునే వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ టైప్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు ఒక బ్లౌజ్ మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. బాగా కుట్టడం, చాలా ఓపిక్గా కుట్టాలి, చాలా ఓపిక్గా కట్ చేయాలి, ఓపిక్గా వినాలి ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకోవడం అనేది. ఓకేనా. మీరు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 పెట్టాను కదా. ఇక్కడ నుంచి మనం షోల్డర్ విత్ అనేది తీసుకుందాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షోల్డర్ ఉంటుందండి. చాలా మందికి ఏంటంటే 3 ఇంచెస్ అనేది పెరగదు, ఒక్కొక్కరికి ఏంటంటే 4. అంటే పెద్దవాళ్ళు కొంచెం లావుగా ఉంటారు కదా, ఈ నెక్ దగ్గర వరకు కుట్టించుకుంటారు, వాళ్ళకైతే డెఫినెట్గా షోల్డర్ చూడాలి. లేదు అని అనుకుంటే మనకు నచ్చినట్టు పెట్టాలి, మన స్టైల్లో కుట్టాలి అనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది చూడండి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఆల్రెడీ మనకు ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు లేదు కదా. ఈ ఖర్చు లేని వాళ్ళని కొంచెం అంటే పాదం ఇంచు మీరు స్టిచ్ చేసిన దాన్ని బట్టి కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంది పాదం వరుస పెడతారు ఖర్చు కుట్టేటప్పుడు, పాదం వరుస కంటే ఎక్కువ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. పాదం వరుస అంటే ఇదిగో చూసారా, ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు పాదం వరుస కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీన్ని ఖర్చు అంటారు. నేర్చుకునే వాళ్ళకి కొన్ని పదాలు కూడా ఐడియా ఉండదు, దీన్ని ఖర్చు అంటారు. ఇది చూడండి, నేను ఇక్కడ ఖర్చుతో సహా తీసాను కాబట్టి 3.5 వచ్చింది షోల్డర్. మనకి ఇక్కడ 3.5 కూడా పెట్టేస్తుంది అనమాట. ఓకేనా, 3.5 పెట్టేస్తున్నాను షోల్డర్. ఓకే, నెక్ విత్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు చంకదింపు చూసుకుందాం. చంకదింపు, ఓకే, ఆర్మ్ హోల్. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్స్ని బట్టి కూడా మనకి చంకదింపు అనేది ఉంటుంది అన్నమాట. ఈ హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్స్ అన్నమాట, అంటే ఎల్బో హ్యాండ్స్ కాదు. 7 ఇంచెస్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, 7 ఇంచెస్ హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ని బట్టి తీసుకోవచ్చు, ఇంకా మనం బాడీ మెజర్మెంట్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందంటే అందరూ హార్మ్ హోల్ టైట్గా ఉండాలి, నాకు ఫ్రీగా ఉండక్కర్లేకపోయినా పర్వాలేదు, ముడతలు రాకుండా ఉండాలి, ఇలాగా పట్టేసినట్టు ఉండాలి అనేసి కుట్టించేవారు. కానీ ఇప్పుడు అలా కుట్టించుకోవట్లేదు, చాలా ఫ్రీగా, చాలా మనకి వేసుకునే విధంగా, కొంచెం ఒక రోజంతా క్యారీ చేసే విధంగా వేసుకుంటున్నారు. కాబట్టి నేను ఇక్కడ చూడండి 6 ఇంచెస్, ఇదేం చంకల దగ్గర అది ముడతలు రాదు మీకు.
మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా సేమ్ ఇదే బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటో మీకు వీడియో పెడతాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వీడియో చేస్తున్నాను. తర్వాత మీకు వీడియో కంటిన్యూగా ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావలసిన బ్లౌజు ఐడియాస్ ఏంటి, మీకు కావలసిన కటింగ్లు ఏంటి, మీకు కావాల్సిన డిజైన్స్ ఏంటి, మగ్గం వర్క్స్ ఏంటి, ఏవైనా మీకు ఒక వీడియో రూపంలో ఒక ఐడియాని అయితే నేను ఇవ్వగలను. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మనం చంక రౌండ్ తీసుకుంటాం కదా, ఆ రౌండ్ చాలా మంది ఫ్రీ హ్యాండ్ తో గీసేస్తారు. అంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం కొలతని బట్టి చూసుకోవాలంటే 2.5 ఇటు 2.5 మధ్యలో ఇక్కడ రౌండ్ ఏదైతే తిరుగుతుందో అది 1 ఇంచుకి పెట్టుకోవాలి. మనం కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, 1.5 అలా పెట్టుకోవచ్చు. ఈ లోతు ఏంటంటే ఈ చంక రౌండ్ ఏంటంటే మనకి కొంచెం షోల్డర్ దగ్గర అనేది ఈ విత్ అనేది ఈ షోల్డర్ దగ్గర విత్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. పెద్దవాళ్ళకి ఇలా ఉంటే పర్వాలేదు, ఇది కొంచెం పెద్ద ఆవిడ బ్లౌజ్ ఇది, అందుకని మీకు దీన్ని బట్టి చెప్తున్నాను. ఇది నేను 1.5 పెట్టాను అనమాట. ఈ కార్నర్ నుంచి గమనించండి, ఈ కార్నర్ నుంచి 1.5 తీసుకున్నాను. ఓకే, దీని నుంచి దీనికి ఇప్పుడు మనం ఇలా రౌండ్ డ్రా చేసుకోవచ్చు. చూసారా? మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా చాలా రకాలైన స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి. మనకు ఆ స్కేల్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఒక స్కేల్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ స్కేల్ ఒకటి, ఈ స్కేల్ ఒకటి, చాలా స్కేల్స్ దొరుకుతున్నాయి. నేర్చుకునే వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట దీన్ని. ఓకేనా? మన మెజర్మెంట్ని బట్టి మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. చూసారా, కరెక్ట్గా వచ్చింది. అలా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము. చంక అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఈ విత్ అనేది అయిపోయింది కదా, నెక్ విత్ అనేది. ఇప్పుడు ఇది చూద్దాం. మనం ఎప్పుడైనా నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఈ నడుము కొలత అనేది తీసుకోవాలన్నమాట. మీకు నడుము కొలత తీసుకోకర్లేదు అని అనుకుంటే డైరెక్ట్గా నడుము ఏదైతే ఉందో మనకి 5.5 ఉంది, ఈ 5.5ని కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? కొలత అక్కర్లేదు, ఇలా పెట్టేసి తీసుకుంటానంటే ఇలా అయినా పెట్టి తీసుకోవచ్చు. 5.5 ఉంది కదా, కొత్తగా డ్రా చేసుకు నార్మల్గా అయితే ఇలా డ్రా చేసేయచ్చండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ రావాలి ఎప్పుడైనా సరే. మీకు షోల్డర్ జారకుండా ఇదనేది ఇలా వెళ్ళిపోకుండా బ్లౌజ్ ఉండడానికి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది రావాలి. అది మనం హాఫ్ వచ్చిన తర్వాత మిగిలిన హాఫ్ కూడా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. అప్పుడే రౌండ్ నెక్ అనేది నీట్గా వస్తుంది మీకు. ఓకేనా? మనకి నాకు ఇలా రావట్లేదు, రౌండ్ తీయడం రావట్లేదు అని అంటే మీకు ఇక్కడ స్కేల్ యూజ్ చేసుకొని మనం ఇలా స్క్వేర్ నెక్ లా గీసుకొని మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అవి ఇలా స్క్వేర్ నెక్స్ లా తీసుకొని చిన్నది ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కొలత పెట్టేసుకుని రౌండ్ తీసేయడమే. చూసారా, 1/2 ఇంచ్ వచ్చింది. ఇది ఈ రౌండ్ అనేది 1/2 ఇంచ్ వచ్చింది అనమాట. ఓకే అండి, ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ ఓన్లీ డ్రా చేశాను, కటింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.